బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలనలో తన మార్కును చూపిస్తూ ముందుకెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే వాటిపై దృష్టిని సారించారు. ఎవరైనా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని చక్కదిద్దుకొని నెమ్మదిగా ప్రజా సమస్యలపై దృష్టి పెడతారు. కానీ రేవంత్ మాత్రం అందరిలా కాకుండా పరిపాలనలో ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వస్తూ రాగానే ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టారు. అందుకు ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజావాణిని నిర్వహించటమే నిదర్శనం. పరిపాలనను ప్రజలకు చేరువ చేయడంతో పాటు 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇందుకోసం ప్రజాపాలన పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రత్యేక కార్యక్రమాల అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్కు అప్పగించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ కార్యక్రమాలపై కూలంకషంగా చర్చించేందుకు ఇవాళ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు రేవంత్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో పాటుగా సిపిలు అందరితో కూడా ఉన్నత సమీక్షా సమావేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైంది. ప్రధానంగా ఈ 6 గ్యారంటీ స్కీమ్స్లపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశ నిర్దేశిస్తున్నారు. 100 రోజుల్లోగా మొత్తం ఈ పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేయాలని లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు చర్చిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం తీసుకున్న టాప్ ప్రియారిటీలో ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ అన్నది ఉంది. అదేవిధంగా మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత, ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకురావాలనే లక్ష్యంగా ఉండబోతుంది. ఇందుకోసం గాను ఈ నెల 28 నుంచి కూడా గ్రామ సభ అంటే గ్రామం సంబంధించినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో ఉండబోతుంది. ఆ లబ్ధిదారులకు సంబంధించిన ఎంపిక కానీ ఇతరత్ర సంబంధించిన అంశాలపైన కూడా రోడ్ మ్యాప్ చేయబోతున్నారు. దిశ మార్గదర్శకాలు రూపొందించబోతున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారులతో ఉన్నత సమీక్షా సమావేశం మొదటి మీటింగ్ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార వర్గాల్లో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రజాపాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకుంటున్నటువంటి అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, అందులో కలెక్టర్ల పాత్ర, జిల్లా ఎస్పీల పాత్ర, అదనపు జిల్లా కలెక్టర్ల పాత్ర కూడా ఏ మేరకు ఉంటుంది, వారు ఏ విధంగా ఉండాలి, జవాబుదారీతనంగా ఉండాలి. అదేవిధంగా వికేంద్రీకరణ మొత్తం సమస్యలను అన్నది గ్రామ స్థాయిలో పరిష్కరించాలి, జిల్లా స్థాయిలో పరిష్కరించాలి. ఆ తర్వాతనే అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు కనుక ఉన్నట్లయితే ఇక్కడికి రావాలి అన్నటువంటి విషయంపైన కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా సుపరిపాలన అందిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంశంపైన చాలా సీరియస్గా ఉన్నారు. అంటే సీరియస్గా ఫోకస్ పెట్టడం జరిగింది. 6 గ్యారంటీ స్కీమ్స్ను టాప్ ప్రియారిటీగా తీసుకోవాలి, ప్రజలకు విస్తృతంగా తీసుకుపోవాలని ఉన్నది అవుతుంది. దీంతో పాటుగా సుపరిపాలన, మనకు ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ప్రజాపాలన, ఇప్పటికే మనకు గడిల పాలన పోయి ప్రజాపాలన ప్రారంభమైంది. ఇప్పటికు మంగళవారం, శుక్రవారం 2 రోజుల పాటు కూడా ప్రజావాణి వినిపిస్తున్న నేపథ్యంలో గ్రామ స్థాయిలో అదే తరహాలో ఉండి వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలి, ఎక్కడికక్కడ పరిష్కరించే విధంగా తీసుకోబోతున్నారు. సో మొత్తంగా చూసినట్టయితే జనవరి నెలలోనే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో అప్పటి వరకు ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి. దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కూడా ఉండబోతుందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ప్రజావాణి ద్వారా ధరణి సంబంధించినటువంటి సమస్యలు అనేకం వస్తున్నాయి. సో ధరణి ద్వారా వస్తున్నటువంటి పాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ధరణి అన్నది దరిద్రంగా మారింది. దాన్ని పూర్తిగా రెక్టిఫై చేస్తూ భూమాత అనే కొత్త యాప్ తీసుకురాబోతున్నారు. అయితే ధరణిలో ఉన్నటువంటి 33 మాడ్యూల్స్లో లోపాలను సరిదిద్దే విధంగా కలెక్టర్లు కానీ, లేకపోతే జిల్లా యంత్రాంగం కానీ, లేకపోతే మండల స్థాయి తహసీల్దార్లు ఏ విధంగా ఇప్పటివరకు పనిచేశారు, ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను మరీ పటిష్టం చేయడానికి ఎటువంటి మెకానిజం తీసుకోవాలనిపైన కూడా ఆ అధికారులతో వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోబోతున్నారు. సో ధరణి సమస్యలపైన ఎక్కువగా ప్రజావానికి వస్తున్న నేపథ్యంలో దీనిపైన ఫుల్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి వారికి అంటే రైతులకు అనుగుణమైనటువంటి విధానం కానీ భూ సంబంధించినటువంటి వివాదాలు లేకుండా, సమస్యలు లేకుండా తీసుకువచ్చే లక్ష్యంగా కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. కొత్తగా భూమాత సంబంధించిన పోర్టల్ తీసుకొస్తున్న నేపథ్యంలో భూ సంబంధించినటువంటి కొనుగోలు కానీ అమ్మకాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా పారదర్శకంగా ఉండబోతుంది. ఇక ధరణి అన్నది మొత్తం పూర్తిగా రూపుమాపి భూమాత పోర్టల్ తీసుకురాబోతుంది. అది మొత్తం ప్రభుత్వ చేతుల్లో ఉండబోతుంది. గత ప్రభుత్వంలో
ధరణి అన్నది విదేశీ పెట్టుబడిదారుల చేతిలోకి వెళ్ళింది. తద్వారా ప్రైవసీ లేకుండా పోయింది. రైతుల యొక్క భూములన్నీ కూడా ఇతర దేశాలకు తరలిపోయినటువంటి విషయం మనకు తెలిసిందే. సో దాని అక్కంచెలు కాకుండా పూర్తి స్థాయిలో మన దేశ సార్వభౌమాధికారం ప్రకారంగా మన రాష్ట్రంలోనే ఉండే విధంగా ప్రభుత్వం దగ్గరనే అధికార లెక్కలు ఉండే విధంగా కూడా భూమాత సంబంధించిన పోర్టల్ ఉండబోతుంది. ఈ అంశంపైన ఏ విధమైనటువంటి మెకానిజం తీసుకుంటే బాగుంటుందనిపైన కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అదనపు జిల్లా కలెక్టర్లతో పాటుగా జిల్లా కలెక్టర్లు ఎస్పీలకు సంబంధించిన వారితో కూడా మొదలు నిర్వహించి దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా రూపొందించబోతున్నారు. లబ్ధిదారుల ఎంపిక అనేది ఏ విధంగా జరగనుంది సాదిక్? లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఏ విధంగా కొనసాగనుంది? గ్రామ స్థాయిలో కూడా గ్రామ సభలు నిర్వహించి ప్రజావాణి గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక అన్నది ఉండబోతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఆన్లైన్ ద్వారానే మొత్తం లబ్ధిదారుల ఎంపిక ఉండబోతుంది. ఇప్పటికే 11 లక్షల మంది రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. కానీ ఇంతవరకు వారికి ఇవ్వలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డులో ఎడిటింగ్ ఆప్షన్స్ కూడా లేదు. కుటుంబ సభ్యులు పెరుగుతున్నప్పటికీ కూడా దాంట్లో ఎడిట్ ఆప్షన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితిలో ఉంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉండబోతుంది. ఇందులో సర్పంచులు అదేవిధంగా స్థానిక సంస్థల సంబంధించినటువంటి వాళ్ళ ప్రజాప్రతినిధులతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఆన్లైన్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఆ తర్వాత స్క్రూటినీ ఉంటుంది. ఫీల్డ్కు విజిట్ చేసిన తర్వాత అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు. ఆ తర్వాత వారందరికీ కూడా లబ్ధిదారుల ఎంపిక సంబంధించిన కార్యక్రమం ఉండబోతుంది. సో సైంటిఫిక్గా ఉండే విధంగా మొత్తం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో అధికారులకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. లబ్ధిదారు ఎంపిక పూర్తి స్థాయిలో కూడా గ్రామ సభల ద్వారా ప్రజావాణి ద్వారా పూర్తిగా ఈ యొక్క లబ్ధిదారుల ఎంపిక కొనసాగే అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఫీల్డ్ విజిట్కు చేయబోతున్నారు అధికారులు. ఆ తర్వాత ఇంటి నంబరు, ఆధార్ కార్డు తదితరమైన అన్ని అంశాలు చూసిన తర్వాతనే లబ్ధిదారు ఎంపిక కొనసాగబోతుంది. ఈ నెల 28 తారీఖు నుంచి కూడా జనవరి 6వ తారీఖు వరకు కూడా ఈ ప్రజావాణి కార్యక్రమం గ్రామ స్థాయిలో కూడా ఉండబోతుంది. ఎక్కడికక్కడ అంటే డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణ అధికారాలను కూడా ప్రభుత్వం ఇవ్వబోతుంది. కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు, అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించిన వారికి 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా వచ్చినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించిన అధికారులు కూడా వారికి ఇచ్చి ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించే విధంగా ఉండబోతుంది. వారికి పూర్తి స్థాయిలో అధికారులు బదలాయించబోతున్నారు. అది తర్వాత అక్కడ పరిష్కారం కానిటువంటి భూ సమస్యలు కానీ ఇతరత్ర సమస్యలు కానీ లబ్ధిదారుల ఎంపిక కానీ ఎటువంటి పీఠముడులు ఉంటే దాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర సచివాలయంలో అధికారులు, రెవెన్యూ అధికారులు, సీసీఎల్ఏ అధికారులు కూడా అందుబాటులో ఉంటారు కనుక ఇక్కడికి రావాలనేటువంటి అంశంపైన కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయబోతున్నారు. అంటే ప్రజా పరిపాలన, సుపరిపాలన, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజలకు అందరికీ కూడా పరిపాలనలు ఇవ్వాలి. వారికి సమస్యలు లేకుండా ఉండాలి. భూ సమస్యలు లేకుండా, శాంతి భద్రతలకు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా సౌభ్రాతత్వంగా ప్రజలందరూ జీవించే విధంగా నూతనమైనటువంటి విధానంతో కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తున్న తరుణంలో ఈ యొక్క ఉన్నత సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఉన్నత సమీక్ష సమావేశం మొదటిగా నిర్వహించడం అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. అదేవిధంగా లబ్ధిదారుల సంబంధించిన ఆశలు చిగురుస్తున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ సమావేశంలో ఇటు రేవంత్ రెడ్డితో పాటు మరెవరు పాల్గొనున్నారు? ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లు, అన్ని జిల్లాల ఎస్పీలు, సిపిలు, అదేవిధంగా అదనపు జిల్లా కలెక్టర్లతో పాటుగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, దామోదర్ రాధానరసింహ, శ్రీధర్ బాబు, ఇతర సంబంధించిన మంత్రులు కూడా పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. సో వీళ్ళందరూ కూడా పొన్నం ప్రభాకర్ పూర్తి స్థాయిలో కూడా రవాణా వ్యవస్థ పైన ఉన్నారు. దాంతోపాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరు కావడం జరిగింది. మొత్తం సీతక్క కూడా హాజరు కావడం జరిగింది. మొత్తం గ్రామ పరిపాలన అంటే పంచాయతీరాజ్ సంబంధించినటువంటి వ్యవస్థతో కూడుకున్నటువంటి వ్యవహారం కనుక ఆ మంత్రులు కూడా ఆయా సంబంధించిన మంత్రులు వారందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. సో మంత్రులు దాదాపు అందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వారందరూ కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఏ విధంగా రన్ చేయాలి, సుపరిపాలన లక్ష్యంగా ఏ విధంగా ఉండాలి, మంత్రుల యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి, కలెక్టర్ల యొక్క భాగస్వామ్యం ఎలా ఉండాలి, ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం ఈ 2 అంశాలను టాప్ ప్రియారిటీగా తీసుకుంటామని కూడా చెప్పిన నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో నిస్సాయులైనటువంటి వర్గాలకు చేయూతనిచ్చే విధంగా ప్రభుత్వాలు ఉండాలి. మేము పాలకులం కాదు సేవకులం అనే నినాదం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తరహా అయినటువంటి పరిపాలన ఇచ్చే విధంగా ఉన్నత సమీక్ష సమావేశంలో కలెక్టర్లకు అందరికీ మార్గదర్శకాలు, దిశానిర్దేశం ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే
తమ యొక్క బతుకులు మారతాయన్నటువంటి సమాజం ఉన్న నేపథ్యంలో వారందరికీ వారి యొక్క నమ్మకాన్ని మనం డెఫినెట్గా ఫుల్ఫిల్ చేసే లక్ష్యంగా కలెక్టర్ల పాత్ర ఏ విధంగా ఉంటుంది, మంత్రుల పాత్ర ఏ విధంగా ఉంటుంది, ముఖ్యమంత్రి ఏ విధంగా ఉంటుంది, కొత్త సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే ఎటువంటి తీసుకోవాలి, ప్రతి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లబ్ధిదారుల ఎంపిక నుంచి మొదలు పెడితే వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రభుత్వ పాత్ర, అదేవిధంగా కలెక్టర్ల పాత్ర, ఇతర సంబంధించినటువంటి అధికారుల పాత్ర చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండే విధంగా మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు దశ నిర్దేశించనున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ యొక్క ఉన్నత సమీక్ష సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సచివాలయం నుంచి వస్తున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ సాదిక్.